కొన్ని పేర్లకి పరిచయం అక్కర్లేదు. ఆ పేరు చెబితే ఆ ఫేస్ గుర్తొస్తుంది. ఆ పేరు చెబితే ఆ గొంతు వినిపిస్తుంది. అలాంటి వాళ్ళలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తోన్న, కనిపిస్తోన్న పేరు, మనిషి ఆల్ రౌండర్. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా తనకంటూ ఒక యూనిక్ స్టైల్‌ని క్రియేట్ చేసుకొని, ఇప్పటివరకు మనం విన్న వాయిస్‌లకు భిన్నంగా ఒక అద్భుతమైనటువంటి రికార్డ్స్‌ని కూడా క్రియేట్ చేస్తూ 4 ఆహ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ని పెట్టుకొని, చాలా షార్ట్ టైమ్‌లో హైయెస్ట్ వాయిస్‌ని ఇమిటేట్ చేసినటువంటి వ్యక్తిగా బెస్ట్ రికార్డ్స్ క్రియేట్ చేసుకున్నాడు. ముందే చెప్పినట్టు ఇప్పుడున్నటువంటి మిమిక్రీ ఆర్టిస్ట్‌లో ఇతను వేరు అని చాలా అర్లీగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఆల్ రౌండర్ రవి మనతో ఉన్నారు. రవితో మాట్లాడి అతని జర్నీ, ఈ మిమిక్రీ ప్రస్థానం గురించి తెలుసుకుందాం. హాయ్ రవి. హాయ్ సార్. హాయ్. హౌ ఆర్ యూ? యాహ్! ఐయామ్ గుడ్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు రీసెంట్‌గా మెగాస్టార్ బర్త్‌డే సందర్భంగా చేసినటువంటి యెస్ సార్. వాయిస్‌లు కూడా ప్రస్తుతం బాగా వైరల్ అవుతా ఉన్నాయి. అవును సార్. అవును. మెగాస్టార్ బర్త్‌డే అనగానే మీకు కూడా తెలియని ఒక ఉత్సాహం వస్తుంది. యెస్ సార్. యెస్. ఏంటి ఏంటి అంటే మెగాస్టార్ ఫ్యాన్‌గానా? అవును సార్. అంటే కాలేజ్ డేస్‌లో కూడా నేను అంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్‌కి ఎంత ఇదయ్యానో, చిరంజీవి గారి యొక్క డాన్స్‌లకి అంత ఇంపాక్ట్ అయ్యి, సరదాగా నేను 'శంకర్ దయాళ్ ఎంబీబీఎస్', 'ఠాగూర్' ఇలాంటి సాంగ్స్‌కి డాన్స్ చేస్తూ ఉండేటోడిని కాలేజ్‌లో. నాట్ ఓన్లీ మిమిక్రీ ఆర్టిస్ట్, డాన్సర్ కూడా. యాహ్! అట్లా. హ్మ్. సో, మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీరు మీ యూనిక్ స్టైల్స్‌ని క్రియేట్ చేసిన దాంట్లో 'చాగంటి' గారి ప్రవచనాలు. అవును సార్. అవును. సో, అలాంటి ఒక ప్రవచనంతో మొదలు పెడదాం 'చాగంటి' గారు. ఆ! ఒకసారి చాగంటి గారిది, గరికపాటి గారిది ఇద్దరిని యాహ్! చేద్దాం సార్. చెప్పండి. ఏంటని ముందుగా చాగంటి గారు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సో నిమజ్జనం గురించి మట్టి వినాయకుడిని ఉపయోగిస్తే ఎట్లా ఉంటుందనేది బావుంటుంది. ఏమంటే ఈరోజు ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, భగవంతుని ఆశీస్సులు ప్రతి మనిషికి ఎంత అవసరమో, దైవ నిర్ణయం, ధర్మశాస్త్రాన్ని పాటించడం కూడా అంతే ప్రాముఖ్యమైన అంశం. నేను ఒక పిల్లవాడిని చూశాను. రంగు మిట్టి వినాయకుడిని చూసే పిల్లలు చాలా తక్కువైపోయారు. ఎందుకంటే కెమికల్స్‌ను ఉపయోగిస్తూ దాన్ని తీసుకొని నదిలో ముంచడం వల్ల ఏవండి ఈరోజు ఎన్నో జీవంలో ఉన్నవంటి అనేకమైన విషయాలు చనిపోతున్న పరిస్థితి కాలుష్యాన్ని నాశనం చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడిని ఉపయోగించడం వల్ల నిజంగా మనం బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటాం. నేనేమంటానంటే మనం ఎప్పుడు సత్యాన్ని తెలుసుకుంటూ ముందుకెళ్ళాలి. అందుకే అసతోమో సద్గమయ. ఓ దేవా, నేను అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోకి నడిపించని సూర్య నమస్కారాలు ఉదయాన్నే చేసుకుంటాం. ఎందుకు? మనం పిల్లలకి మనమే నేర్పించాలి. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. రైట్ అండి. ఇట్లా అదే గరికపాటి గారు ఆయన ఏమండి అందరికీ నమస్కారం. మీ గరికపాటి. ఏమండి గరికపాటి ఏది మాట్లాడతారో ఎక్కడ తప్పు పెడదామని చెప్పి చూస్తున్నారు. ఈ మధ్య చాలామందిని నేను చూశానండి. ఎవరేమనుకున్నా నిర్మోహమాటంగా ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం నాది. ఈ మధ్య చూస్తున్నాం. అంత పెద్ద వినాయకుడు, అంత పెద్ద మండపం కెవ్వు కేకలు అంటున్నారు. అమ్మ నువ్వు దేవుని భక్తితో ప్రార్థించుకో, తప్పు లేదు. ఈరోజు చాలామంది చూస్తున్నాం అమ్మ, రకరకాలైనటువంటి కెమికల్స్ని రకరకాలైనటువంటి విధానంగా ఉపయోగిస్తున్నారు వినాయకుడిని. నేనేమంటానంటే కనుక భగవంతుడు ఎక్కడున్నా సరే మన మనస్సు మన క్షేమాన్ని కోరుకుంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మట్టి విగ్రహాలు వాడడం వల్ల ఏమండి ఈరోజు కాలుష్యాన్ని భారతదేశంలో ఒక పౌరుడిగా ముందుకెళ్తాం. అందుకే ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడిని పూజిద్దాం, మట్టి వినాయకుడిని నిమజ్జనం చేద్దాం. ఏమండి జై శ్రీమన్నారాయణ. ఈ రకంగా. సూపర్. నైస్. యాహ్! సో, అంటే ఒక వాయిస్‌ని పట్టుకోవడంలో జస్ట్ వాయిస్‌ని కాకుండా ఆ వాయిస్ ఒకటి సౌండింగ్ ఉంటుంది కదా! మనకి Yes, sir. పర్టిక్యులర్ అప్ అండ్ Yeah. డౌన్స్. Yes, sir. ఒక్కొక్క వాయిస్‌కి ఒక స్టైల్ ఉంటుంది. అంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ స్ట్రెస్ చేస్తారు, ఎక్కడ వర్డ్స్‌ని ఎక్కడ Yes, sir. ఇది పట్టుకోవడంలో మీరు కొంచెం ఎక్స్‌పర్ట్ లాగా కనిపిస్తా ఉంటారు. అసలు మీ మిమిక్రీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎలా స్టార్ట్ అయింది? మిమిక్రీ జర్నీ అంటే అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు మిమిక్రీ అని తెలీదు సార్. మా స్కూల్‌లో మా సార్‌ని నేను ఇమిటేట్ చేశాను. అంటే చిన్నప్పటి నుంచి కొంచెం అల్లరిగా చేష్టలు ఎక్కువడం వల్ల మా సార్ మాట్లాడుతుంటే ఆ సార్ వాయిస్‌ని నేను ఫస్ట్ చేశాననమాట. అరే సార్ ఇట్లా అంటార్రా. మా సార్ ఒక ఆయన ఉండేవాళ్ళనమాట. ఆయన ఏంటంటే గనక రంగారావు గారు అని చెప్పని మా 7th స్టాండర్డ్‌లో మనకి డాల్ఫిన్స్ మీద ఒక లెసన్ ఉండేది ఇంగ్లీష్‌లో. అవును. ఆయన ఆ లెసన్ ఎలా చెప్పేవాళ్ళంటే బోర్డ్ మీద ఆ పోయెమ్‌ని డాల్ఫిన్స్ దే ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ యానిమల్స్, దే ఆర్ వార్మ్ బ్లడ్ అని ఇట్లా మాట్లాడడం వల్ల అదే వాయిస్ చేశాను. అరే భలే పర్టికులర్ దింపేశారా. అప్పుడు మా ఫ్రెండ్ అనేది దీన్ని మిమిక్రీ అంటారు అని చెప్పేసి అని వాళ్ళు అప్పట్లో శివారెడ్డి గారు 2008 మా వజ్రోత్సవ వేడుకలు ఆయన చేసినటువంటి వీడియోస్ చూడడం, అట్లా కొన్ని వాయిసెస్ని ప్రాక్టీస్ చేస్తూ వచ్చింది సార్. అప్పుడు నాకు మిమిక్రీ అని తెలిసింది సార్. అక్కడ నుంచి ఏ వాయిస్ని ఎట్లా పట్టుకోవాలి ఏంటనేది నేను నేర్చుకున్నాను. ఒక వాయిస్‌ని పట్టుకోవడానికి ఎంత టైం తీసుకుంటారు మీరు? 1 డేలో ఒక వాయిస్ని ఈజీగా క్యాచ్ చేసి సార్. 1 డేలో ప్రాక్టీస్ చేసేయచ్చు. 1 డేలో ఆ వాయిస్‌ని దింపేయచ్చు. పర్టికులర్‌గా ఆ వీడియోస్‌ని చూడడం, అబ్జర్వేషన్ చేయడం. అంటే మిమిక్రీ ఆర్టిస్ట్‌కి ఏంటంటే ఒక వాయిస్ విన్న తర్వాత ఆల్మోస్ట్ మనం చాలామంది వాయిసెస్ చేస్తాం కదా! ఈ వాయిస్ ఎక్కడ మ్యాచ్ అయింది? ఎక్కడి నుంచి ఈ వాయిస్ తీయొచ్చు? ఎలా చేస్తే ఈ వాయిస్ వస్తుందని ఒక టెక్నిక్ ఉంటది సార్. అవును. ఆ ప్రతి ఒక్కరు కూడా ఆ టెక్నిక్ పట్టుకుంటే అసలు 100 వాయిస్‌లు కాదు 1000 వాయిస్‌లైనా చేసేయచ్చు. చాలామంది ఏంటంటే గనక మనం
చాలామంది ఎక్కువ వాయిస్‌లు చేయకపోవడం గల కారణం ఏంటంటే, అబ్జర్వేషన్ లేకపోవడం. రెండోది ఏ వాయిస్‌కి ఏ వాయిస్ మ్యాచ్ అవుతుందని చెప్పేసని అనాలిసిస్ చేయకపోవడం. థర్డ్ మెయిన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రాక్టీస్ లేకపోవడం. ఈ 3 ఉంటే ఆటోమేటిక్‌గా ఏ వాయిస్ అయినా చేయొచ్చు సార్. యాహ్! సో మీరు కొత్తగా వచ్చే వాళ్ళకి ఇది అడ్వైస్ లాగా యాహ్! అనుకోవచ్చు. అంతే సార్. యాహ్! సో అక్కడి నుంచి మీరు జర్నీ, ఆ తర్వాత ఎడ్యుకేషన్ ఇవన్నీ బయటికి వెళ్ళిపోయారు. అవును మీ సార్. పేరు ఆల్ రౌండర్ రవి. అవును. ఇప్పటివరకు చెప్పారో లేదో నాకు తెలీదు. అసలు మీ ఆల్ రౌండర్ అనే పేరు ఎట్లా వచ్చింది? ఈయనే సార్ నేను అదే సార్ నేను రాజీవ్ కిరణాల్ అని చెప్పేసి 16th చీఫ్ మినిస్టర్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆ మూమెంట్‌లో నేను ఏం చేసేవాడినంటే గనుక సార్, నేను అప్పట్లో ఫ్యాకల్టీగా హోటల్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్స్ ఫ్యాకల్టీగా నేను వర్క్ చేసేవాడిని అనమాట డిఆర్‌డీలో. సో ఏంటంటే గనుక ఈజీఎం ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్‌లో ఎవరైతే గనుక గిరిజన యువతి యువకులు ఉన్నారో వాళ్ళకి క్లాసులు చెప్తుండేవాడిని నేను. చెప్తున్న మూమెంట్‌లో అస్తమానం క్లాసులు చెప్పడం వల్ల ఉన్నది ముగ్గురు, నలుగురు ఫ్యాకల్టీస్ వాళ్ళకి బోర్‌గా ఫీల్ అవుతారని ఈ మధ్యలో మిమిక్రీలు చేయడాలు, ఇమిటేషను, డాన్సులు ఏదో ఒక హిస్టరీ, జీకే ఇలాంటివి చెప్పడం వల్ల వాళ్ళేంటంటే గనక అబ్బా! నెక్స్ట్ క్లాస్ ఎవరిదంటే ఆల్రౌండర్ సార్ అని చెప్పేసని అనేటోళ్ళు. అలా స్టూడెంట్స్ పెట్టిన పేరుని అట్లా. ఓకే. అంటే మీరు ఈ ప్రొఫెషనల్‌గా మిమిక్రీ అవ్వడానికి ముందే హ్మ్. ఆల్ రౌండర్‌గా ఆ! పేరు ఆ! తెచ్చేసుకున్నారు. సో తెచ్చుకున్నాను దాన్ని సార్. కంటిన్యూ చేసుకుంటున్నారు. కంటిన్యూ చేశాను సార్ అంతే. సో అక్కడి నుంచి హ్మ్. చాలామంది మామూలుగా ఒక జాబ్ వచ్చిన తర్వాత జాబ్ కంటిన్యూ చేసుకోక మళ్ళీ ఇది హ్మ్. ప్రొఫెషనల్‌గా ఇట్లాంటివి చేసుకుంటూ పోతే ఈ ప్రోగ్రామ్స్ ఎంతకాలం ఉంటాయి? ఇలాంటి ప్రెషర్స్ ఏమైనా ఇంటి దగ్గర నుంచి వచ్చాయా? ఆ! అందరూ అదే అన్నారు సార్. ఎందుకనంటే గనక నాకెప్పటికైనా సరే మనం చదువుకున్న చదువుకి ఏదైనా జాబ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. నేను దీన్ని ప్రొఫెషనల్‌గా అంటే మెయిన్ ఒకటే సార్, ప్యాషన్ ఉండాలి. హ్మ్. ఇంట్లో పేరెంట్స్ ఖచ్చితంగా అంటారు. ఎవరేమన్నా సరే గనక మనం ఏంటో చూపించాలి. వాళ్ళకి ఒక టైం వస్తుంది. మన సక్సెస్ అయితే ఓకే. రైట్. మనం ఇట్లా అనుకున్నాం. వాడు ఎదిగాడు. స్టార్టింగ్‌లో పేరెంట్స్ అయినా అంటారు, ఫ్యామిలీ మెంబర్స్ అంటారు కాబట్టి నాకు కూడా అలాంటివి ఎదురైంది. దాన్ని దాటి ప్రయత్నిస్తేనే సక్సెస్. సక్సెస్ అవుతాను. యెస్ సార్. సో మీకు యూనిక్‌గా గుర్తింపు తెచ్చినటువంటిది 5 మినిట్స్‌లో 50 వాయిసెస్. యెస్ సార్. యెస్ సార్. అది ఒక్కసారి మన కోసం, అంటే మీరు చాలా చేశారు. ఆ! నిజానికి ఈ క్వెషన్ అడగకూడదు అనుకున్నాను. సార్. సార్. బట్ ఇంక వేరే ఆప్షన్ లేకపోతా ఉంది మోస్ట్‌లీ. సరే దానికంటే ముందు సరే ఓల్డ్ ఆర్టిస్ట్‌లు ఏమన్నా ఇప్పటిదాకా మీరు ఈ జనరేషన్ వల్ల చేస్తా ఉన్నారు. అవును సార్. అవునవును. ఒక్కసారి ఓల్డ్ ఆర్టిస్ట్‌లు ఏమన్నా చూద్దాం. ఓల్డ్ ఆర్టిస్టులు అంటే గనక బేసిక్‌గా నేను నేను అడగనా పోనీ? మీ ఇష్టం సార్. రావు గోపాలరావు గారు. యాహ్! చస్ని తసరవల బొడ్డు ఎస్బుమ్ డొక్కులో కొట్టి డిక్కీలు ఎట్టేయగలను. మనిషన్నాక కాసంత కళాపోషణుండాలి. ఏమంటావే సకల నవ్విలే బిస్కెటు ఆ మాత్రం మేము చేయలేం ఏమే సొక్క. ఇలాగా రావు గోపాలరావు గారి వాయిస్ అని. ఏ మిమిక్రీ ఆర్టిస్ట్‌కైనా ఫస్ట్ అండ్ చాలా ఈజీగా వచ్చే వాయిస్ సూపర్ స్టార్ కృష్ణ గారు. అవును సార్. కృష్ణ గారి వాయిస్‌లు ఈ మధ్య వినిపించట్లేదు అవును మిమిక్రీలో సార్. అవును. పెద్దగా. ఎగ్జాక్ట్‌లీ. అవును సూపర్ సార్. స్టార్‌వి. అవును సార్. ఆయన అంటే కృష్ణ గారి వాయిస్సు లవబుల్‌గా మాట్లాడితే ఒకలా ఉంటుంది. సీరియస్‌గా మాట్లాడితే ఒకలా ఉంటుంది. అవును సార్. అవును. బాగా అగ్రెసివ్‌గా మాట్లాడితే ఒకలా ఉంటుంది. అవును. అగ్రెసివ్‌కి వెళ్ళినప్పుడు బాగా జేరొస్తది. అవును సార్. అల్లూరి సీతారామరాజు ఈ అవును సార్. సినిమాలో అవును. మనం చూస్తా ఉంటాం. సో కృష్ణ గారి అగ్రెసివ్ డైలాగ్ ఏమన్నా? కృష్ణ గారిది అగ్రెసివ్ డైలాగ్ అంటే అల్లూరి సీతారామరాజు చేశారు. అందులో ఆ తర్వాత అగ్నిపర్వతం ఇలాంటి నేను ఎక్కువగా ఏంటంటే అగ్నిపర్వతాన్ని నేను బాగా తీసుకుంటాను. యాహ్! రగిలేది అగ్ని మిగిలేది భస్వం హగి పెట్టే ఉందా. సో ఈ పాయింట్ ఆఫ్ బేస్‌లో కృష్ణ గారి యొక్క వాయిస్ తీసుకొచ్చు. అదే గనక అల్లూరి సీతారామరాజు ఆ టైమ్ ఆఫ్ పీరియడ్‌లో ఇంకొంచెం హైప్ వాయిసెస్ చాలా బట్ చాలా హైప్ పగిలిపోద్దా అన్నట్టుగా ఉంటది ఆ డైలాగ్ చెప్తా ఉంటే. సో ఓకే. ఇట్లా. సో ఇప్పుడు మీరు 5 మినిట్స్‌లో ఈ వాయిస్ అన్నారు కదా! అవును సార్. అంటే ఈ డిఫరెంట్ వాయిస్ వస్తున్నప్పుడు టక 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 చేంజ్ అవుతుంది. అవును. ఆ గ్రాస్పింగ్ పవర్ అనేది ఇంపార్టెంట్. అవును సార్. అవును. టక్కన మీరు ఛాలెంజ్ అది. ఒక రకంగా మీరు ఆ స్క్రీన్ మీద బొమ్మ మారగానే గొంతు మారాలి. బొమ్మ మారడం ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అవును సార్. అవును. చాలా టఫెస్ట్‌గా ఉంటుంది. అవును. మీరు ఎంత కాలం ప్రాక్టీస్ చేశారు దాన్ని? ఒక 1 వీక్ ప్రాక్టీస్ చేశాను సార్. యాక్చువల్లీ అంటే ఏంటంటే దీన్ని రికార్డ్ కోసం ప్రాక్టీస్ చేశారా? లేదా కొత్తగా ఉండటం కోసం ప్రాక్టీస్ చేశారా? రికార్డ్ కోసం ప్రాక్టీస్ చేశాను సార్. పర్టిక్యులర్ రికార్డ్ కోసమే. 1 పర్టిక్యులర్ వీక్. రికార్డ్ కోసం. ఓకే. అదేంటంటే గనక ఒక 5 నిమిషాల్లో 50 వాయిస్‌లు చేయాలని చెప్పి టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డ్, కల్చర్ బుక్ ఆఫ్ రికార్డ్ అండ్ భారత్ వరల్డ్ రికార్డ్ ఈ 3 ఎట్ ఎ టైమ్ చేయడం కోసం సో నేను బషీర్బాగ్ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమక్షంలో శివారెడ్డి గారు జడ్జిగా వచ్చిన మూమెంట్‌లో అప్పుడు నేను ఈ వాయిసెస్ అటెంప్ట్ చేయడానికి లైవ్‌లో వాళ్ళు ఏం చేస్తారంటే సార్, ఏదో మనం ఒక వీడియో తీసి పంపించేసి లేకపోతే వాళ్ళ ముందు ఇలా ప్రజెంటేషన్ ఇచ్చి ఇలా చేయడం కాదు గానీ, వాళ్ళ లైవ్‌లో మనకి ప్రజెంటేషన్ ఓకే చూపించాలి. అయితేనే మనకి అది చేస్తారు సార్. అటెంప్ట్స్ వాళ్ళేమి పబ్లిసిటీ ఏం చేయరు. ఆఫ్టర్ దట్ మనం బాగా క్లిక్ అయ్యామంటే అది ఓకే అయిపోయిందంటే అప్పుడు మనకి రికగ్నిషన్ రికార్డ్స్ పత్రాలు ఇస్తారు. అట్లాగా నేను వాటి కోసం నేను ప్రాక్టీస్ చేశాను సార్. యాహ్! అంటే ఇలాంటిది ఒక రికార్డ్స్ ఉంటాయి. వీటి గురించి మీకు ఇన్ఫార్మ్ చేసింది ఎవరు? అంటే రికార్డ్స్ ఉంటాయి అంటే ఇప్పుడు నేను ఎక్కువగా సార్ ఈ రవీంద్ర భారతి, త్యాగరాయ గాన సభ ఇలాంటి కార్యక్రమాల్లో ఎవరు పిలిచినా సరే వెళ్ళి మిమిక్రీ చేస్తూ ఉంటాను. అక్కడికి చాలామంది పెద్దవాళ్ళు అతిథులుగా వస్తుంటారు కదా సార్. అందులో ఈ చాలామంది పెద్దల్లో ఒక రికార్డ్స్‌కి సంబంధించినటువంటి ఎవరైతే గనక క్రియేటర్స్ ఉంటారో వాళ్ళు అప్రోచ్ అయ్యి, "అమ్మ
మేము ఇట్లా ఇట్లా మీరు ఏదైనా కొత్తగా చేయండి మిమిక్రీ, మేము తప్పకుండా రికార్డు ధృవీకరణ పత్రాన్ని మీకు ఇస్తామని చెప్పేసి అని వాళ్ళు అన్నప్పుడు నాకు వచ్చిన థాట్ అనమాట అది. అది నాకు ఎంత ప్లస్ పాయింట్ ఏంటంటే అలాగా అది చేయడం వల్ల అరే అందరూ మిమిక్రీ ఆర్టిస్టులు అంటే ఒక 4 వాయిస్లు 5 వాయిస్లు అలా చేసి ఆ 5 వాయిస్‌లని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా డైలాగులు చెప్పేసి వదిలేస్తారు. బట్ ఒక 5 నిమిషాల్లో ఒక 100 వాయిస్‌లు 50 వాయిస్‌లు అలా చేయడం అనేది జనాలు బాగా దీనికి కనెక్ట్ అయిపోయారు. అది నేను సోషల్ మీడియాలో కావచ్చు, టీవీ షోస్‌లో గాని చేయడం వల్ల అసలు నాకు దాని ద్వారా నాకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది సార్. యాహ్! అదొక ప్రొఫెషనల్‌గా మారడానికి ఆ! అదొక రీజన్ అయింది. అది రీజన్ అయింది. యాహ్! సో ఒకసారి అంటే ఆ! మీరంటే అన్నీ చేయక్కర్లేదు. గొంతు స్ట్రెయిన్ అవుతది నాకు తెలుసు. హ్మ్. ఒకసారి చూడండి మీరు. మీకు బాగా నచ్చినవి ఆ 5 మినిట్స్ అన్నాం కదా! ఒక 2, 3 మినిట్స్ ఏమన్నా. యాహ్! డన్ సార్. తప్పకుండా 5 మినిట్స్‌లోనే చేస్తాను సార్. ప్రాబ్లమ్ ఏం లేదు. అన్నీ మన అంటలే నేను ప్రేక్షకుల కోసం. కొంచెం యాహ్! నేను తెలిసిందే కదా అందరికి ఆబ్వియస్‌గా. యాహ్! తెలిసింది. కొంచెం కొత్తగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, లేదంటే గనక అందరికీ మన ప్రేక్షకులందరూ కూడా కొన్ని ఆహ్, ఇంట్లో టిప్స్ లేకపోతే మంచి విషయాలు చెప్తూ ఓకే. యాహ్! ఏమండి ఈరోజు టీవీ5 ప్రేక్షకులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏమండి అందరికీ నమస్కారం. మీ గరిగిపాటి అందరికీ ఏమంటే వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ పట్ల ఉండాలి. జై శ్రీమన్నారాయణ. సర్వే జన సుఖినో భవంతు. సర్వజనులు సంతోషంగా ఉండాలి. ధర్మాన్ని పాటించాలి. అయిపోయా. జై శ్రీమా. भाई और बहनों, मित्रों से అందరికీ విష్ యూ హ్యాపీ వినాయక చవితి. మీ సోనియా గాంధీ హూ. ఆల్ ఆర్ టీవీ5 లవర్స్ అండ్ విష్ యూ హ్యాపీ వినాయక చవితి. అన్న వచ్చాడు, అన్న విన్నాడు, అన్న చూశాడని చెప్తా ఉన్నాను. ఈరోజు టీవీ5 ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను శబీనంగా. నేను ముందే చెప్పాను తమ్ముళ్ళు, ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడిని పూజించండి. ఆ విధంగా మన రాష్ట్రాన్ని మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాము. ఆ విధంగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా నా తెలుగింటి ఆడపడుచులకు, నా అన్న తమ్ముళ్లకు, ముఖ్యంగా టీవీ5 ప్రేక్షకులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్రదర్ చూశారు కదా, 191 దేశాలు తిరిగాను, 70 మంది ప్రెసిడెంట్లు బ్లాస్ చేశాను. ఇప్పుడు అందరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నిజంగా ఈరోజు వ్యక్తిగతంగా నేను ఒకటే చెప్తాను. ఈరోజు అందరికి కూడా ఈరోజు సనాతన ధర్మాన్ని ఎంత గౌరవిస్తామో అలాగే కూడా మన వినాయక చవితికి మట్టి విగ్రహాలు వాడుతూ మనం ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగా తమ్ముడు కళ్యాణ్ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా టీవీ5 ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చిరంజీవి. ఏరా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని తెలుసుగా. టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ప్రతి ఒక్కరు ఇలాగే కాదు, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ బాగుండాలి. ఒరే రాఘవ, నీ భయంతో నన్ను చంపేస్తున్నావు రాఘవ. ఏమబ్బి వచ్చేసినారా? అందరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అక్క ఎవరక్క నువ్వు గ్రంథవాసి కప్పలాగా ఉన్నావు, అప్ప వచ్చేసావా అన్న టీవీ5 ప్రేక్షకులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అన్న మామూలుగా ఉండదు. అరే ఏం బ్రో, నల్ల బాలంటే నల్ల తాచు లెక్క బాగున్నారా అన్న ఉంటా. అరే ఇందా నుంచి చూస్తున్నా ఏమరా ప్రీతి 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 అనుకుంటూ అన్న ఏటే సెటప్ పేజ్లెస్ అయితే ఓకే ఉంటానబ్బా. ఇట్లా పర్టికులర్గా ఎన్ని వాయిసెస్ అయినా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు సార్ అలా. యా అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక మాట చెప్తాను. యా సార్. అంటే కొన్ని ఛానల్స్‌లో చూసాను నేను. సరే అప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ వేరే ఉండవచ్చు. ఇక్కడ చాలా పర్ఫెక్ట్‌గా వచ్చాయి. యస్ సార్. యా అదే సార్. అన్నీ పర్ఫెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. యా అంటే ఈ మోడ్యులేషన్ అనేది ఇంపార్టెంట్ మోస్ట్. అవును సార్. అవును అంటే మీ ప్రోగ్రామ్స్ చూస్తున్నప్పుడు సార్ సార్. మీకు ఇన్స్పిరేషన్ శివారెడ్డి గారు అని చెప్పారు కదా. అవును సార్. అవును. శివారెడ్డి స్పెషాలిటీ ఏంటంటే వాయిస్‌తో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. అవును సార్. అవును. ఎగ్జాక్ట్లీ. బట్ మీరు ఆ బాడీ లాంగ్వేజ్‌ని మిస్ అయ్యారేమో అనిపిస్తుంది అప్పుడు. అంటే అంటే ఈ పర్టికులర్‌గా చెప్పట్లేదు. నేను స్టేజ్ షోలో ఆ. ఈచ్ వన్ చేస్తున్నప్పుడు మనం అప్పుడు కూడా అవును. ఒక్కొక్కరు వాయిస్ చేస్తున్నప్పుడు ఆ, మోస్ట్లీ వాయిస్ మీద డిక్షన్ మీదే మీరు కాన్సన్ట్రేట్ చేశారు. అవును సార్. అవును. అది 100% వస్తుంది. అది అవును సార్. అవును. ఒక బాడీ లాంగ్వేజ్ విషయంలో కాస్త అవును. కొంచెం లోగా ఉన్నట్టేమో అనిపిస్తుంది. అంటే స్టేజ్ షోస్ మీద చేస్తాను సార్. ఇప్పుడు వితిన్ సెకండ్స్లో వాయిసెస్ చేంజ్ చేయాలి అనుకున్న మూమెంట్లో ఇది అక్కర్లేదు. నేను దీని గురించి అంటలేదు. స్టేజ్ షోలో బ్యాక్గ్రౌండ్ ఎల్ఈడి స్క్రీన్ మీద వాయిసెస్ మార్చాలి కాబట్టి నా ఫోకస్ అంతా అలా ఉంటుంది. ఇన్ కేస్ ఆ స్క్రీన్ మీద అది లేనప్పుడు అయితే కనుక నేను కూడా కే పాల్ గారు అంటే ఇలా పరిగెత్తుకుంటూ వెళ్తాను, జగన్ గారు అంటే ఇలా ముద్దులు పెడతాను, చంద్రబాబు గారు అంటే ఆ రకంగా ఇట్లా బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తాను సార్. అంటే బాడీ లాంగ్వేజ్ ఉంటే కనుక మనకి చూస్తున్న అవును వాళ్ళకి సార్. 100% Exactly. చూస్తున్నట్టు. సో అవి కాకుండా మీరు ఇంకా సౌండ్స్ ఎలాగూ కాకుండా మీరు ఓన్లీ వాయిస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఎక్కువ వాయిస్ మీద సార్. షర్మిల గారి వాయిస్ మీరు బాగా చేస్తారు. అవును సార్.
అట్లా అంటే షర్మిల గారిని పట్టుకోవాలి, ఆ వాయిస్‌ని పట్టుకోవాలి అంటే అదే మీ యూనిక్ స్టైల్ అనుకోవచ్చా? అంతే సార్. ఒక్కసారి షర్మిల గారి. ఇది షర్మిల గారి వాయిస్ అంటే మీరు కూడా ఒక వన్ ఆఫ్ ద మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి యాహ్! మీకు చెప్తాను సార్. ఇప్పుడు షర్మిల గారు వాయిసెస్ చేయాలన్న థాట్ ఎందుకు వచ్చిందనంటే, కోవై సరళ గారు 'దేశముద్ర' సినిమా మనం చూస్తూ ఉంటాం. అందులో ఆవిడ మాట్లాడుతూ ఉంటది. తర్వాత కొన్ని సినిమాల్లో 'తిరుమల తిరుపతి వెంకటేశ' ఇలాంటి క్షేమంగా సినిమాల్లో వెళ్ళిరా కూడా బంగారం. 'క్షేమంగా వెళ్ళిరా' వాటిల్లో కూడా ఏమండి వచ్చేటప్పుడు పట్టు సీర తీసుకురండి. వచ్చేసా వేడి వేడి అన్నంలో అంత ఆవకాయ పప్పు వేసుకుని తింటే అబ్బాబాబాబా. ఈ వాయిస్‌లో నుంచి షర్మిల గారు వాయిస్ తీయొచ్చు అని చెప్పి బేసిక్‌గా నాకెట్లా వచ్చిందంటే, ఈవిడ ఇంత హైప్‌లో మాట్లాడదు. కొంచెం స్లోగా మాట్లాడదు. అంటే షర్మిల గారు కొన్ని సభలపై అట్లా బాగా ఒక హై స్టేజ్ మీద అంటే ఆవిడ హైప్ ఇచ్చి అక్కడ పట్టుకున్నాననమాట. అందరికీ నమస్కారాలు తెలియచేస్తున్నాను. జగనన్న విసిరిన బాణాన్ని నేను మీ తెలంగాణ ఆడపడుచుని. అన్న బాగున్నారా? మన ప్రియతమ నాయకుడు జననేత రాజన్న గారి బిడ్డను నేను. ఇంత హైప్‌లో మాట్లాడతారు. అవును. అదే ఒక ప్రెస్ మీట్‌లో జనరల్‌గా ఇలా మాట్లాడండి. ఏమన్నారండి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర గురించి? అసలు పాదయాత్ర అంటే ఏంటి? పాదయాత్ర అంటే పాదాల మీద నడుస్తూ చేసే యాత్ర. నేను పాదాల మీద ఈ యాత్ర చేశాను. ఆడపిల్ల అంటే ఏంటమ్మా? అమ్మ తల్లి నిన్నే ఆడపిల్ల అని ఎందుకన్నారో తెలుసా? ఆడపిల్ల కాబట్టి. ఇట్లా ఈ పర్టిక్యులర్‌గా షర్మిల గారు. నైస్. అదే అంటే కొంచెం కొత్తగా ట్రై చేస్తేనే కొత్త గుర్తింపు వస్తుంది. గుర్తింపు రెగ్యులర్ వస్తుంది గుంపులో సార్. గోవిందంలాగా ఉంటే ఆ! కష్టం. ఆదేశం కదా. యాహ్! ఇట్లా మీకు గుర్తింపు తెచ్చింది అంటే యూనిక్‌గా ఆ! ఆ! ఇలాగ చేశాడు ఇతను అని తెచ్చినవి మీ రెగ్యులర్‌గా చేస్తున్నప్పటికీ కూడా ఉప్పల బాలుని కూడా ఇమిటేట్ చేయొచ్చు అన్న విషయం చాలా మంది తెలీదు సార్. పసిగట్టలేకపోయారు. అవునవునవును. ఉప్పల బాలు కావచ్చు, అగ్గిపెట్టె మచ్చ కావచ్చు, అవునవును ఆ సార్. టిక్ అవును. టాక్ బ్యాచ్లు చాలా మంది ఉన్నారు ఇంకా. అవును సార్. అవును. వీళ్ళు చేయొచ్చు సార్. ఎందుకనంటే నేనేమంటానంటే, ఎక్కువగా జనాలు కూడా రీల్స్‌లో కావచ్చు, సోషల్ మీడియాలో ఈ వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఎవరు ట్రెండింగ్‌లో ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం. అలా పట్టుకోవడం నాకున్న స్పెషాలిటీ ఓకే. సార్. బికాజ్ బేసిక్‌గా అంటే చాలా మందికి అలవాటైపోయింది ఏంటంటే మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే చాలామంది సీనియర్ ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, నాగేశ్వరరావు గారు, నాగార్జున గారు, చిరంజీవి గారు, వచ్చి బాలకృష్ణ గారు ఫేమస్ హీరోలను చేస్తారు, ఇట్లా ఆర్టిస్ట్‌ని చేస్తారు చేస్తారు అనేది అనుకుంటారు. అంటారు. కానీ మనం ఏమిటంటే మిమిక్రీ ఆర్టిస్ట్ అనేవాడు ఏ వాయిస్ అయినా చేసి ఒక కొత్తదనాన్ని చూపించాలి అనేది నా ఒపీనియన్ సార్. అంటే అందరూ చేయాలని నేను చెప్పట్లేదు కానీ కాకపోతే అందరికీ తెలిసిన వాయిస్ అయితే ఇంకొంచెం త్వరగా త్వరగా రీచ్ రీచ్ అయింది. చాలామంది అంటారు ఎందుకు నువ్వు హాల్ని హైలైట్ చేస్తున్నావు, నీ స్థాయి పడిపోయింది కదా అంటారు. నేనేమంటానంటే నేను ఒక ఇంటర్మీడియట్ 10th క్లాస్ స్టూడెంట్ నుంచి ఒక దాదాపు 60 ఏళ్ళు ఉన్న వ్యక్తికి కూడా నేను కనెక్ట్ అవ్వాలి. అటు ఆ వాయిసెస్ చేయాలి, అటు ఈ వాయిసెస్ చేయాలి. ఇప్పుడు 50, 60 ఉన్న వాళ్ళు ప్రవచనాలు వింటారు తప్ప ఈ ఉప్పల బాలు వాయిస్ వీడియోస్ చూడరు. కాబట్టి నేను ఈ స్టూడెంట్స్‌కి ఈ పర్టిక్యులర్‌గా ఉన్న టీనేజర్స్ అండ్ యూత్‌కి కనెక్ట్ అవ్వడం కోసం నాన్వేషన్ కావచ్చు, ఉప్పల బాలు కావచ్చు, ఇలా సోషల్ మీడియాలో వీళ్ళు ఉన్న వాయిసెస్ అన్ని చేసుకుంటూ వెళ్తాను సార్ అట్లా. యాహ్! ఇటు టిక్ టాక్‌లో ఉన్నాడు అతను దుర్గారావు. అవును సార్. దుర్గారావు వాయిస్ ట్రై చేశారా? లేదు సార్ ఇప్పుడు అంత మనోడు అంత ఇప్పుడు డాన్సులే కదా చేసేది. డైరెక్ట్‌గా మాట్లాడేటప్పుడు కొంచెం డిఫరెంట్ వెరైటీగా ఉంటుంది ఆయన వాయిస్ కూడా. అవునవును. సరే ఉప్పల బాలు చూడండి. ఉప్పల బాలు గారిది ఎక్కువగా గట్టిగా మాట్లాడుతూ షాక్ వేశారు. షాక్ అయ్యారా? నేను ఉప్పల్ బాలు. మీరు కూడా వెనక నుంచి అమ్మాయి అనుకున్నారు కదా. నేను ఉప్పల్ బాలుని. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ మా బావ బర్త్డే పార్టీకి పిలిచాడు, వచ్చాను. నన్ను కూడా బిగ్ బాస్ అగ్నిపురుష్ పిలిచాడు, నేను కూడా వెళ్తున్నా. మీ సపోర్ట్ కాల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఇలా ఉప్పల బాలు అగ్గిపెట్టె మచ్చ ఏమైనా చేయగలరా? చేస్తాను సార్. ఆయన ఎవడడుకుతున్న కొడుకు ఉప్పల బాలు అంట ఏమన్నా ఉండి లెక్కగా ఉన్నా ఇవిడన్నవాడా ఎండు కరిగిన బంగారు కరిగిన నీ మనసు కరగదమ్మా. అరే అడకు తిన నాకు కొడక రా ఇట్లా. ఇది సో పర్టికులర్గా ఈ వాయిసెస్ని ఇట్లా యూనిక్గా చేయొచ్చు. అంటే ఇవి నిజంగా చాలా త్వరగా రీచ్ అవుతాయి రీచ్ అవుతాయి ఈ జనాలు. జనరేషన్‌కి కరెక్ట్‌గా. అవునవును సార్, ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడున్న హీరోల్లో కొత్తగా అప్కమింగ్ హీరోస్‌లో విజయ్ దేవరకొండది మీరు కరెక్ట్‌గా దించుతారు. అవును సార్. అవును. అది కాకుండా ఇంకెవరు ఉన్నారు? అంటే ఇప్పటి వరకు ఎక్కువగా చేయనివి ఎవరైనా ఈ జనరేషన్‌లో? నానిని ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు సార్. నాని గారిది చాలా అంటే చాలా స్లోగా ఇవి మాడతారు. అది నాని గారిది బేసిక్గా ఎవరు అది అంటే ఏ హీరోస్ అయినా మనం చేయాలంటే కనుక పర్టికులర్గా ఏదైనా యూనిక్నే ఉండాలి సార్. ఏదైనా యూనిక్ ఉంటే డెఫినెట్గా మనం క్యాచ్ చేసేయచ్చు. అట్లాగా సో హీరోస్లో విజయ్ దేవరకొండ గారి వాయిస్ని నేను తీసుకొచ్చి కొంచెం డిఫరెంట్గా
జనాల్లో ప్రజెంటేషన్ ఇవ్వడం అది బాగా పేరు తీసుకొచ్చింది. అతను ఆ టైంలో ఉన్నటువంటి అగ్రెసివ్‌కి అవునవును. మీరు దాన్నే దింపడం అనేది కూడా ఆ! కొంచెం అవును కరెక్ట్ సార్. రీచ్‌కి మ్యాచ్ అయింది. అవును సార్. అవునవును. అట్లా. మీరు మీ మీ ఫేవరెట్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. అవును సార్. చిరంజీవి గారిని ఎప్పుడైనా చెప్పారా మీరు? చెప్పకుండా ఉండరు మోస్ట్‌లీ. హ్మ్. చిరంజీవి గారి నుంచి మీకు బాగా నచ్చి చెప్పినటువంటి హ్మ్. వాయిస్‌లో అంటే నేను ఇప్పటికి ఎన్ని ప్రతి సినిమాలో చాలా బాగా చేస్తా సార్. బట్ నేను చిన్నప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్‌గా స్కూల్ లెవెల్స్‌లో చేసింది ఏంటంటే, ఎప్పటికి ఎవర్ గ్రీను 'ఇందిరా' సినిమాలో చిరంజీవి గారు చెప్పిన డైలాగ్స్ సార్. షౌకత్ అలీ ఆ! అవి అదే కదా! అవి 'షౌకత్ అలీ ఖాన్' తర్వాత ఆ డైలాగ్స్ బాగా నాకు ఒక బేస్ హై పిచ్ ఎట్లా పట్టుకోవాలనేది అట్లా తర్వాత నొక్కి మాట్లాడడం కూడా చిరంజీవి గారు మాట్లాడతారు. 'షౌకత్ అలీ ఖాన్ ఒక పిల్లవాడు తప్పు చేశాడంటే క్రమశిక్షణలో పెట్టడం ఆ తల్లి తండ్రి తప్పు. ఒక పిల్లవాడు సరిగ్గా చదవలేదంటే పటాలు చెప్పడం ఆ మాస్టర్ తప్పు. వీడికి తల్లి గురువు నేనే పెంచాడు, తప్పు నేను చేశాను నన్ను కొట్టండి. వీరశంకర్ రెడ్డి మొక్కే కథను పీకేస్తే పీక కోస్తా. ఇట్లా ఇంత పవర్ఫుల్గా చిరంజీవి గారు చెప్పినట్టు కొన్ని డైలాగ్స్ అట్లా ఆ టైంలో అంటే చిరంజీవి గారిది కొంచెం తొందరగా పెడతారు మన జనం. జనాలు బాగా అంటే అది కూడా డిఫరెంట్ సెగ్మెంట్స్‌లో ఉంటది. సెగ్మెంట్స్ ఉంటాయి సార్. ఫన్నీగా చెప్పేది, satirical టైమింగ్ టైమింగ్ తర్వాత స్టేజెస్ మీద మాట్లాడేది కూడా అది వేరు కంప్లీట్ వేరుగా ఉంటుంది. అది సినిమా వేరే. డైలాగ్స్‌కి, స్టేజ్ డైలాగ్స్‌కి అసలు. అని అలాంటివి పట్టుకుంటా సార్. ఆ! సినిమా డైలాగుల కంటే చిరంజీవి గారు వేదిక పైన మాట్లాడేటప్పుడు సైరా నరసింహారెడ్డి ఆడియో ఫంక్షన్‌లో నిజంగా ఈరోజు ఈ వర్షం ఒక శుభ సూచిక కూడా చెప్పొచ్చు. ఇందులో సినిమా 175వ సంవత్సరంలో ఆ రోజు అడిగిన 175వ రోజు జరిగిన ఆ ఫంక్షన్లో పడిన వర్షం నిజంగా మళ్ళా అదే ఉత్సాహం, అదే పాత రోజులు కనిపిస్తున్నాయి. మొరటి కాదు, ఆ రోజుల్లో ఉన్నవంటి అదే అభిమానం, మీరు చూపిస్తున్న అభిమానం, మీరు చూపిస్తున్న ఆ ప్రోత్సాహం చెప్పడానికి ఏమిచ్చి తీర్చగల మీ రుణం. అభిమానులు సంపాదించాను, అంత మించి మరొకటి లేదని చెప్తూ ఉన్నాను. ఇట్లా చిరంజీవి గారు ఆడియో వేదికల పైన మాట్లాడే విధానం. దాన్ని మీరు సినిమాలకి డబ్బింగ్ చెప్పారు కదా! ఇప్పటివరకు ఎన్ని సినిమాలు డబ్బింగ్ చెప్పారు? ఓ 100 మూవీస్. ఓహ్! ఎవరికి చెప్పారు ఎక్కువగా? అంటే పర్టికులర్‌గా పాల్ గారికి ఎక్కువగా చెప్పారు. పాల్ గారికా సార్? పాల్ గారి వాయిస్‌కి. ఐ మీన్ అంటే అంటే ఆ సినిమా వ్యూహం సరే వదిలేయండి. ఆ వ్యూహం ఆ గొడవ మా బాస్ ఆర్‌జీవి గారితోటి ఆర్‌జీవి. అట్లా జరుగుతా ఉంటుంది సార్. ఆయన ఏది చెప్పుంటే చెప్పేయడం అంతే ఇంకా అట్లా. యాహ్! బాగా సినిమాలో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఎక్కువ గుర్తింపు వచ్చిన వాయిస్ ఎఫ్3 సినిమా సార్. ఎఫ్3. ఎఫ్3లో ఎఫ్3లో ఎవరికి చెప్పారు? ఎఫ్3 లాస్ట్‌లో టాయ్స్ ఉంటాయి కదా! ఎఫ్3 టాయ్సే వాళ్ళన్నిటికి నేనే చెప్పడం జరిగింది. అండ్ అనిల్ రావిపూడి గారు స్క్రీన్ మీద కూడా చూపించారు. ఈ సునీల్ గారు అంటూ ఉంటారు వెన్నెల కిషోర్‌ని, "అరే నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ కదా, ఒక మంచి మిమిక్రీ ఆర్టిస్ట్‌ని రప్పించాను" అనగానే అక్కడ ప్రభాస్ గారిది 'బాహుబలి' ఇమేజ్ పడేది సార్, టాయ్ పడిద్ది. అక్కడ చేసినటువంటి ఆ వాయిస్ నా లైఫ్‌లో ఈస్ ద బెస్ట్ డబ్బింగ్ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్‌గా బాగా పేరు తీసుకొచ్చింది. 'బాహుబలిలో' ఉన్న డైలాగ్‌ని స్క్రిప్ట్ మార్చి పిల్లలు ఫోన్‌కి ఎడిట్ అవుతూ ఉంటే, "సేనా ఏది చదువు, ఎప్పుడు యూట్యూబ్‌లో గేమ్స్, ఫోన్‌లో ఆటలేనా, ఏది చదువు, మీ ఫ్రెండ్ అమరేంద్ర బాహుబలి నేను" అని ఒక డైలాగ్ చెప్పినప్పుడు అది బాగా గుర్తింపు తీసుకొచ్చింది సార్. ఆ టాయ్స్ అన్నిటికి మొత్తంగా మీరే చెప్పారు. నేనే చెప్పాను సార్. అది మిమిక్రీ ఆబ్వియస్‌గా. ఇక డబ్బింగ్ వచ్చేసరికల్లా సినిమాలు సార్ పర్టికులర్‌గా నేను ఎట్లా అంటే గనక సార్, ఇప్పుడు పోసాని గారికి ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏఐజీ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు, లేకపోతే ఆయన పర్సనల్ ఇష్యూ మీద ఒప్పుకున్నప్పుడు ఆయనకి నేను సినిమాలకి డబ్బింగ్ చెప్పడం ఏ జరిగింది. సినిమాలో చెప్పారు? చాలా సినిమాలు చెప్పాను సార్ నేను పోసానికి. అంటే జనం కన్‌ఫ్యూజ్ అవుతారు కదా! అంటే ఆ! ఒక మిమిక్రీ ఆర్టిస్ట్‌గా మీరు ఒక వాయిస్ ఇమిటేట్ చేశారంటే, ఇది పోసాని గారు కాదు అన్న డౌట్ రాకుండా ఉంటది కదా! అవును సార్. అట్లాగే చేస్తాం. అది అందుకని ఈ సినిమాలో అని చెప్తే ఇదొస్తది, క్లారిఫికేషన్ వస్తది కదా! దానివల్ల ఇబ్బంది లేదు కదా! ఆయనకొచ్చిన అంటే దీని కాంట్రాక్ట్‌లు ఇట్లాంటివి ఏమి లేవు కదా! ఏం లేదు సార్. చెప్పొద్దని. ఏంటంటే అట్లా ఏం లేదు సార్. కాకపోతే మూవీస్ నేమ్స్ బయట రివీల్ చేయనివ్వరు అంతే ఇంకా. రిలీజ్ అవ్వలేదా ఇంకా? రిలీజ్ అయ్యే ఉంటాయి. బట్ మేము చెప్పేసి వచ్చేస్తాం అంతే. బట్ ఎక్కువగా పోసాని గారికి కూడా చెప్పడం. తర్వాత ఎంఎస్ నారాయణ గారు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఒక 2, 3 మూవీస్ చెప్పడం. ఎంఎస్ మీరే చెప్పారా? ఎంఎస్ నారాయణ గారికి అట్లా. అంటే చాలామంది ఏంటంటే నన్ను ఎక్కువగా పిలిచేది ఏంటంటే సార్, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కంటే ఎవరైతే గనక వాయిస్ రీప్లేస్‌మెంట్‌కి చాలామంది ఎక్కువగా నన్ను పిలుస్తారు సార్ అది. కొండవలస లక్ష్మణరావు, కృష్ణ భగవాన్ ఈ కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేశారా? కొండవలస లక్ష్మణరావు గారిది, కృష్ణ భగవాన్ గారిది స్లోగా అబ్బో వచ్చేసావుగా ఇట్లా ఈ బేస్‌లో మరి అది ఇప్పుడు అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు ఇట్లాగా అవును. ఆ మూమెంట్‌లా "ఒరేయ్ రత్తెలా
పేరెత్తలే ఏటే ప్యాకెట్ ఆడడానికి డబ్బులు ఇవ్వమంటే ఇవ్వట్లేదా ఏటి ఆడు గుండెగాడేటి ఆ రూమ్ ఖాళీ చేయమంటే టపా టపా ఆడుతున్నాడు ఏంటి ఒక 100 రూపాయలు ఇస్తే కదా ప్యాక్ ఆడి టకటక్ గెలిచేస్తారు కదా అరే ఏట్రా ఇట్రాజు మాట్లాడు అబ్బో వచ్చేసావా నువ్వు ప్యాక్ ఆడడానికి ఇట్లా ఈ వాళ్ళ combination. వాళ్ళ కాంబినేషన్ అట్లా సార్. మిమిక్రీ ఆర్టిస్ట్లో చాలా మంది నేను చూసింది ఏంటంటే బ్రహ్మానందం గారి వాయిస్ ఎవరు పట్టుకోలేకపోతున్నారు. పట్టుకున్న వాళ్ళు కూడా 100% లేదు. అవును సార్, అవును. ఎందుకని బ్రహ్మానందం గారి వాయిస్ను చేసేవాళ్ళు ఉన్నారు సార్, కొంతమంది చేస్తారు. చాలా తక్కువగా ఉన్నారు. తక్కువగా అది కూడా ఉన్నారు. 100% దిగదు. అవును సార్, అవును. ఆ బాడీ లాంగ్వేజ్ను ఆయన చేష్టలు ఏదో జనరల్గా నడుస్తుంది. ఎట్లా అంటే కనుక ఆయన మాట్లాడేటప్పుడు ఏంటి బాబా అన్నా అయ్య బాబోయ్ నేను చచ్చిపోతానయ్యా ఒరే నువ్వు మాట్లాడేది తెలుగా తమిళమా మలయాళమా అరే ఎక్కడి నుంచి తెచ్చారా అరే అయ్య బాబోయ్ ఈ బేస్లో పాత సినిమాల్లో ఆయన ఏడుస్తూ మాట్లాడేదాన్ని క్వశ్చన్ చేస్తారు ఇది తప్ప బ్రహ్మానందం గారు అని మనకు అనిపిస్తుంది కానీ వాయిస్ అనిపించదు. అవును. చాలా వరకు. అదే డైలాగ్ వల్ల. సో ఇంకా మీ గోల్స్ ఏంటి అసలు ఒక ఆర్టిస్ట్గా? ఏం లేదు సార్, అంటే ఒక బికమ్ ఏ గుడ్ ఆల్రౌండర్ రవిగా ఇంకా మంచి పేరు తెచ్చుకొని వచ్చిన ప్రాజెక్ట్స్ చేసుకుంటూ మిమిక్రీతో సో ఏది కొత్త వాయిస్లు వస్తే ఆ కొత్త వాయిస్లన్నీ చేసుకుంటూ జనాలను ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. ఇక నాకు దేవుడు ఇచ్చినటువంటి ఈ కళని ఇలా ఉపయోగించుకుని వెళ్ళిపోవడం తప్ప పర్టికులర్గా గోల్స్ అంటూ ఏం లేదు సార్. గోల్స్ అంటే ఏం లేవు. ఏం లేదు సార్, అంతే. విజయ్ దేవరకొండ గారు ఒకసారి చెప్పండి. అంటే అర్జున్ రెడ్డి సినిమాలో వైలెన్స్ డైలాగ్ ఉంది కదా సార్, అంటే అది కాకుండా ఇంకేం చెప్పలేదా? చెప్తాను సార్. అంటే అర్జున్ రెడ్డి రొటీన్ అయిపోయింది. ఆ, ఆల్మోస్ట్ చాలా చోట్ల అదే చెప్తున్నారు మీరు. అవునవును. ఏదైనా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల డైలాగ్స్, గీత గోవింద కావచ్చు, అది ఈ మధ్య కాలంలో రాలేదు. గీత గోవింద కానీ రీసెంట్గా వచ్చిన కింగ్డమ్ కానీ రీసెంట్గా వచ్చేసరికల్లా ఏది నేను పర్టికులర్గా చూడలేదు సార్, అంటే మూవీస్ okay, చూడలేదు నేను పర్టికులర్గా. పర్లేదు, ఆయన ఆడియో ఫంక్షన్లో మాట్లాడే వాయిస్ వేరియేషన్ తీసుకోవచ్చు. అండ్ జనరల్గా సినిమాల్లో గీతా గోవిందం కావచ్చు, అర్జున్ రెడ్డి కావచ్చు, ఇట్లాగా. సరే, చాయిస్ మీదే yeah. చెప్పేసి. మొదటి తరగతిలో ఒక పిల్ల చేరింది. ఆ పిల్లంటే నాకు ఇష్టం. ఆ పిల్లని మినహాయించి మిగతా వాళ్ళంతా మీ ఇష్టం. కక్కుర్తి పడబాకండి. తరగతులు పెరిగే కొద్దీ అవకాశాలు మీకు కూడా మంచిగానే ఉంటాయి. ఇలా నెత్తికి నూనె రాయడాలు, ఈ ప్రక్రియలో నాకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. అలా మా మొహాలు పెట్టుకొని చూడబాకండి, అధ్యాపకురాలకు అర్థమవుతుంది. ఈ ప్రక్రియలో నాకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. ప్రతి తరగతికి వెళ్ళి ఇదే చెప్పలేను. మీ తరగతి వారికి, మీ స్నేహితులకి సమాచారం తెలియజేయండి. ఇది స్లో వర్షన్లో చెప్తూ ఉంటారు. అదే కొంచెం పర్టికులర్ కొంచెం హై పిచ్. అరే అమిత్, ఆ పిల్లంటే నాకు ఇష్టం రా. విలువైన ఫిజికల్ గ్రోత్ ఇన్ వార పెరుగుతున్న కొద్దీ నాకు ఒక విషయం అర్థమైందిరా. మనం పోతే మనకైనా ఎఫెక్ట్ అయితే మన లైఫ్లో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరు ఉంటారా. నా లైఫ్లో ఆ పిల్లకి ఏమైనా ఐ విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్, అండర్స్టాండ్. ఇట్లా విజయ్ దేవరకొండ గారు ఎక్కువ వాయిస్ తీసుకొస్తారు. సో ఆర్టిస్టులు ఇందాక మీరు అన్నట్టుగా పప్పుల బాలు వాళ్ళతో కంపారిజన్ కాదు, యూనిక్ వాయిస్లు అనగానే మన పొలిటీషియన్స్ కొంతమంది వస్తారు. అవును సార్, అవునవును, అవునవును, రోషయ్య గారిది అవును, అసెంబ్లీలో మాట్లాడితే ఒకలాగా, అవునవును, ప్రెస్ మీట్లో మాట్లాడితే ఒకలాగా, అవునవును, ఎగ్జాక్ట్. చంద్రబాబు గారిది కూడా అంతే. అవునవును, ఎగ్జాక్ట్. ఇటు రేవంత్ కానీ ఇంకెవరైనా సరే, అవును సార్, కేసీఆర్ కానీ, అవును. వీళ్ళందరూ యూనిక్గా మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? ఒక స్కిట్ లాగా ఏమైనా చేయగలమా? వీళ్ళందరూ కూడా సరదాగా ఒక చిన్న పద్యాన్ని చెప్తామనుకున్నారు సార్. చెప్పండి, బాగుంటుంది. వీళ్ళందరూ కూడా వచ్చి ఒక పోయం ఏంటి ఇప్పుడు మీరు ఆల్రెడీ పర్ఫెక్ట్గా చంద్రబాబు గారు, జగన్, అవును, షర్మిల, వీళ్ళందరూ, పవన్ కళ్యాణ్ గారు, అవును, వీళ్ళందరితో కలిపి ఒక మీరు చూద్దాం ఒకటి స్కిట్ లాగా. అయ్యా డాన్స్. మన TV5 మేనేజ్మెంట్ వాళ్ళు వినాయక చవితి సందర్భంగా ఒక చిన్న కాంపిటీషన్ పెట్టారు సార్. ఒక కాంపిటీషన్లో ఏంటంటే ఒక్కొక్క నాయకుడు వచ్చి, మన మట్టి వినాయకుడి దగ్గర ఒక్కొక్కరు వచ్చి లడ్డు వేలంపాట పడాలి సార్. Nice, yeah. ఈ లడ్డు వేలంపాట పడాలి. ఆ లడ్డు వేలంపాట గురించి చెప్పేటప్పుడు పర్టికులర్గా దాని యొక్క విశిష్టత, దాని యొక్క ప్రత్యేకత అనేది ఒక్కొక్కరు వాళ్ళ స్టైల్లో చెప్తే ఎలా ఉంటుంది. ముందుగా చంద్రబాబు నాయుడు గారు, చాలా సంతోషంగా ఉంది. మరి అదే మాదిరిగా చూస్తే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏ రోజు నాకు అత్యంత సన్నిహితులు, నాకు ఇష్టమైన వ్యక్తులు మరి TV5 మేనేజ్మెంట్ వాళ్ళు పిలిచారు. నేను కూడా చెప్తున్నాను తమ్ముళ్ళు, ఏ రోజు లడ్డు వేలపాడ గురించి నన్ను పిలిచారు. ఏ లడ్డు కొనుక్కునేది నేనే,
ఓడే చెప్తున్నాను, లడ్డు కొనుక్కుంటాను, ఆ మాదిరిగా చూసి ఈ లడ్డూను ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్లో పంచుతానని చెప్పని సాకారంగా చెప్తున్నాను. లడ్డు పాట నా పాట 100 కోట్లు. ఏ రోజు కూడా చెప్తున్నాను, ఈ లడ్డు కాదు ఇది దేవుని ప్రసాదం అనగానే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు లడ్డు పాట గురించి, లడ్డు వేలం పాట గురించి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆ లడ్డు మూది మేమే కొనుక్కొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పంచుతానని చెప్తా ఉన్నాను. నా పాట 200 కోట్లు. ఇలా చూసి వెంటనే చంద్రబాబు గారి మధ్యలో ఏంటి తమ్ముడు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, డైలాగ్ చెప్పాలనుకుంటున్నాడేమో, నా బామర్ది బాలయ్య బాబు వస్తున్నాడు, చాలా బాగా ఏ వేలం పాట పాడతాడు. నేను బాలయ్య గారు సర్వే జన సుఖినో భవంతు, ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా అష్టైశ్వర్యాలు ఉండాలని. మరి వినాయక చవితి, ఆ వినాయక చవితి అనగానే గుర్తుకొచ్చేది నాన్నగారి సినిమాలు. మరి ఈరోజు లడ్డు వేలపాట అంటే ఆ పాట పాడాలన్నా, లడ్డు వేలపాట చేయాలన్నా బాలయ్య మించిన వాళ్ళు లేరు. అందుకని ఆ పాట 500 కోట్లు ఎట్లాగైనా సరే కనుక వంశాయి సబీన్ ఖచ్చితంగా మనమే కొంటాం. మాట్లాడడానికి లేవు, మాటలు లేవు, మాట్లాడుకోవడానికి లేవు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. రకంగా బాలయ్య గారు అదే ఇలా ఒక్కొక్క రాజకీయ నాయకులు పాల్గారు వస్తాయి. చూశారు కదా, తమ్ముడు జగన్ వచ్చాడు, చంద్రబాబు నాయుడు వచ్చాడు, అలాగే మనకి బాలయ్యబాబు గారు వచ్చారు. అసలుకే వినాయక చవితి కాన్సెప్ట్ని కనిపెట్టిందే నేను పండగని. లడ్డు వేలపాట గురించి వీళ్ళందరూ 100 కోట్లు 500 కోట్లు అంటున్నారు. ఇప్పుడు ఎన్నో వేల కోట్లు నేను డొనేషన్ ఇచ్చాను, అందుకే 1000 కోట్లు నా వేలం పాట. కావాలంటే కొనండి, లడ్డూతో పాటు అందరికి ఇంటింటికి హెలికాప్టర్ ఇస్తాను. ఏమంటావు జ్యోతి? ఈ రకంగా అనగానే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎవడో చెప్తున్నాను, ఈరోజు నాకు వ్యక్తిగతంగా నాకు ఎందుకు నా మోమాట ఇలాంటి వేలం పాటలు పాడాలన్నా, నాకు బయటకు వచ్చి మాట్లాడాలన్నా నాకు ఎందుకు మోమాట ఉంటుంది. అయినా కూడా చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఆ లడ్డూని మనమే కొందాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లడ్డు లడ్డు అంటున్నాడు, కనుక మీరు చూస్తే అది పాచిపోయిన లడ్డు సరిగ్గా మీకు చూపించట్లేదు. నేను దేవుడి దగ్గర ఉన్న విశిష్టతమైనటువంటి లడ్డు వేలపాటలో నేను అతి ప్రాముఖ్యంగా ఆంధ్ర ప్రేక్షకుల కోసం, ఈరోజు సనాతన ధర్మం కోసం ఆ వినాయకుని ఆశీస్సులు మళ్ళప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ జై హింద్ అనగానే చివరిగా కేసీఆర్ గారు ఏందా లోల్లి, ఇట్లా అయితే బంగారు తెలంగాణ లడ్డు వేల పాట ఎవరు పెట్టారా? మేము అధికారంలో ఉన్నామా? లడ్డు వేలపాటలో అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎట్లాగైనా లడ్డు వేలపాట మేమే కొంటాం, ఈ లడ్డూని మాకు ఇవ్వండి, తెలంగాణ ప్రజలు బాగుండాలి. ఏమంటావా రాహుల్, పద్ధత ఇది? తమ్ముడు నీ కిరికిరి నాకు అర్థమైంది, వేలపాట పక్కన పెట్టి 1000 కోట్లు కాదు, ఇన్ని కోట్లని ఇస్తాం, అందరు బాగుండాలి, జై తెలంగాణ. ఇట్లా సరదాగా ఒక చిన్న అంటే అప్పటికప్పుడు అనుకున్నది అంతే సార్. ఎప్పుడైనా ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మా మూర్తి గారు ఏమైనా చేయగలరా? కష్టం సార్, అంటే ప్రాక్టీస్ చేసి మీకు నిమజ్జనం రోజున డెఫినెట్గా వచ్చి మూర్తి గారు వాయిస్ చేస్తాను సార్. ఆయన డిబేట్లో ఉండి, అలాగే సాంబశివరావు గారు ఉన్నారు, ఆయన వాయిస్ చాలా ఈజీగా దొరుకుతుంది. అవును సార్, అవునవును. సాంబశివరావు గారు 7కి డిబేట్లో ఉంటారు. అవును సార్, ఆయన వాయిస్ కూడా మీకు ఈజీగా దొరుకుతుంది. డెఫినెట్లీ సార్ చేస్తాను. ఇద్దరిది బాగుంటుంది. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. సో మీకు ఒక రకంగా ఇంతకుముందు మనం ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకుంటున్నప్పుడు బిహైండ్ ద స్క్రీన్ కాదు ఆన్ స్క్రీన్ ఉండాలనేది మీ విష్గా చెప్పారు ఒక మాట. సో డబ్బింగ్ చెప్పడం, సినిమాల్లో వెనకాల ఉండటం కాకుండా తెర మీదకి రావాలన్న ఆకాంక్షలు సార్ ఉన్నాయా? అంటే ఏదైనా పర్టికులర్ క్యారెక్టర్స్ అనేది వచ్చినప్పుడు, అంటే తెర ముందు చేసే మంచి మంచి గొప్ప గొప్ప నటులు ఉన్నారు సార్, కానీ తెర వెనక ఇలాగ పర్టికులర్గా వాయిస్లు చేసి చెప్పేవాళ్ళు ఒక ఎక్కడో 100లో ఒక 5గురో 7గురో ఉన్నారు సార్. కానీ నటించే వాళ్ళు తెర ముందు అద్భుతమైన కళాకారులు ఉన్నారు. అంటే ఇక్కడ ఎక్కువ విస్తీర్ణం అనేది ఇక్కడ ఎక్కువ కనబడుతుంది యాక్టర్స్, కానీ ఇక్కడ వాయిస్లు ఇచ్చే వాళ్ళు తక్కువ మంది కనబడుతున్నారు. సో దానికోసం అని చెప్పేసి అని నేను తెర వెనుక ఎందుకు అట్లా మిగిలిపోయినామో అనిపించేసింది నాకు. అలా ఎవరు లేరని చెప్పని ఇప్పుడు అలా ఉంటుంది అనమాట. అరే మనం ఇట్లా ఉంటాం సరే, ఏదైనా సంతోషం. మీ లైఫ్ లీడింగ్ అనేది ఓన్లీ ప్రోగ్రామ్స్ మీదే, ఈ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్ మీదే? అంతే సార్, డబ్బింగ్ అండ్ ఈవెంట్స్ మీదే సార్. ఒక ఈవెంట్కి ఎంత తీసుకుంటారు? అంటే
చెప్పొచ్చో చెప్పదో ఇలా చెప్తేనే మిగతా వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని పిలవడానికి ఒక అవకాశం ఉంటుంది కదా. సార్ ఏం లేదు సార్, అంటే డిపెండ్స్ కార్పొరేట్ లెవెల్ ఈవెంట్స్ అయితే లోకల్లో 25,000 ఒక షో per show. 25,000 ఛార్జ్ చేస్తాను. కంపెనీ ఈవెంట్స్, నార్మల్ బేసిక్ ఈవెంట్స్ అయితే 10,000 ఆర్ 15,000 ఛార్జ్ చేస్తాను. ఇంకా కొంచెం అవుట్ ఆఫ్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఫ్లైట్ టికెట్స్ అవి పెట్టుకుని వాళ్ళకు 25,000 30,000 అట్లా ఇస్తారు. కంఫర్టబుల్ సార్, అంటే పర్టికులర్గా నో డిమాండ్ సార్, ఎవరెంత ఇచ్చినా సరే మనం ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒకటి చేసుకోవాలని ఉద్దేశంతో వెళ్ళిపోతాను అట్లా. వేరు వేరు కంట్రీస్లో ఏమైనా చేశారు ఇప్పుడు దాకా? చేశాను సార్. ఎన్ని కంట్రీస్లో చేసి ఉంటారు? మినిమం ఒక 10 కంట్రీస్ చేసి ఉంటాను సార్. 10 కంట్రీస్ అంటే చాలా ఎక్కువ అన్నట్టు. అవును దే ఆర్ నాట్ దట్ ఈస్ నాట్ మినిమం. Yeah. అంటే మాక్సిమం తెలుగు వాళ్ళు ఉండే 10 కంట్రీస్ అన్ని కవర్ చేశారు ఎక్కువగా ఉండే. చేశాను సార్ మన తెలుగు. అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఎలా ఉంటుంది హాస్పిటాలిటీ కానీ? చాలా బాగుంటుంది సార్, మంచి బిజినెస్ క్లాస్లో మంచి ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తారు, మంచి రూమ్ ఇస్తారు. తర్వాత షో రేపు అనగా 1 డే ముందే తీసుకొస్తారు, లేదంటే షో అయిపోయిన తర్వాత 1 డే ఉంచి ఆ కంట్రీలో ఏదైతే స్పెషాలిటీ విజిట్స్ ఉన్నాయో అన్నీ తిప్పుతారు. షో అయిపోయిన తర్వాత ఇంకా అంతే. ఇంకా తెలుగు వాళ్ళందరూ కూడా అక్కడ సెట్ అయిన వాళ్ళందరూ కూడా నాకు ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టి చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు పేమెంట్ ఇచ్చి అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని ఇదంతా సెకండరీ అయితే వాళ్ళు చాలా తక్కువ సార్ ఈ షోలకి. పాపం దూరంగా ఎక్కడో వేరే కంట్రీలో ఉండి ప్రెజర్స్తో కూడినటువంటి లైఫ్ని చేస్తూ ఉంటారు. వాళ్ళని ఎక్కువగా నవ్వించాలి, వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వాలి, వాళ్ళతో బాగా నవ్వించాలని ఉద్దేశంతో ఎక్కువ చేస్తాను. అక్కడ ఎక్కువ ఎంటర్టైన్ చేయాలి. ఎంటర్టైన్మెంట్ చేస్తుంటాను సార్. అట్లాగా నాకు చాలామంది ఇంకా నేను అవుట్ ఆఫ్ కంట్రీ డిమాండ్ చేయను సార్. మన వాళ్ళు అక్కడికి వెళ్ళి కష్టపడి ఎదిగిన వాళ్ళు ఎంత ఇస్తాను అన్నట్టు. యా. సో అక్కడ నుంచి మీకు ఏమన్నా వాళ్ళు గిఫ్ట్లు అలాంటివి ఇవ్వడము, ఈ రెమ్యునరేషన్ కాకుండా అలాంటివి జరుగుతాయి మామూలుగా? మీకనే కాదు, మీతో పాటు ఇంకా చాలా మంది వస్తుంటారు కదా. గిఫ్ట్లు అంటే మెమోంటోస్ ఇస్తారు సార్ అంతే, ఇంకా గిఫ్ట్స్ అనేది ఇంకేముండదు సార్, ఏముండదు సార్. సో ఒక షో పర్టికులర్గా ఎంత టైం తీసుకుంటారు మీరు ఒక షో ఫినిష్ చేయడానికి? సార్ నేను నాన్ స్టాప్గా 1.5 hour ఒక్కసారి మైక్ పట్టుకుంటే 1 గంటన్నర కొట్టగలుగుతాను సార్ నేను ఈజీగా. ఓన్లీ వాయిస్. సో మీరు సౌండ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు ఎప్పుడు? ఈ డిఫరెంట్గానే డిఫరెంట్గానే వెళ్తాను సార్. వీటితో వెళ్తున్నారు, సౌండ్స్ పెద్దగా ఏం లేదు. ఎనీవే ఆల్ ద వెరీ బెస్ట్ రవి గారు. థ్యాంక్ యూ సార్. మంచి మిమిక్రీతో మమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేశారు, మా టీవీ5 ఆడియన్స్ కూడా బాగా ఎంటర్టైన్ అవుతారు. యా వినాయక చవితి రోజు మళ్ళీ మీ నుంచి ఒక లైవ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. తప్పకుండా ఒకసారి మీరు మళ్ళీ రావాల్సి ఉంటుంది. యా తప్పకుండా సార్. షూ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఇంకా చాలా పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వాలి, దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలి. 10 కాదు 10+ కంట్రీస్ ఇంకా షోస్ చేయాలని మేము టీవీ5 ఎంటర్టైన్మెంట్ తరపు నుంచి కోరుకుంటాను. ఇది ఆల్రౌండర్ రవితో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.